మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి లాస్ట్ వీక్ అంతా మరి మన పనుల్లో ప్రయాణాల్లో మన బాధ్యతలు మన ప్రభు మనకు విన్నంటుండి ఆయన కాపుదలు మనకు అనుగ్రహించి మరి 22 డిసెంబర్లో వీక్లో ఫస్ట్ డేలో మరి ఉదయకాలం దేవుని యొక్క స్వరమైనటువంటి కృపను దేవుడు మనందరికీ దయచేయటను బట్టి మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారుగా ఉన్నాం. ఈ దినం మన టీఎల్సీ దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ సంకీర్తన 12వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన కోపం త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ త్రప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఈ అడ్వెంట్ సీజన్లో దేవుడు శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. మనం ఒక చిన్న సన్నివేశాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మనం చిన్న బిడ్డల దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్న బిడ్డ తండ్రి కానీ తల్లి కానీ అయిన వారు కానీ దగ్గరికి వెళ్ళి వారిని ముద్దాడకపోయినా, లేకపోతే వారిని ఎత్తుకోకపోయినా, వారిని ఆలించకపోతే చిన్న బిడ్డకి ఎనలేనటువంటి బాధ, దుఃఖం, కోపం, ఏడుపు వచ్చేస్తుంది. కీర్తనకారుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన కోపం త్వరగా రగులుకొను అంటున్నాడు. మన దేవుడు దీర్ఘశాంతం కలిగినటువంటి వారు. ఆయన కోపం నిమిషం మాత్రం ఉండిద్ది, ఆయన దయ ఆయుష్కాలం అంత ఉంటుంది అనేది కీర్తనకారుడు జ్ఞాపకం చేశాడు. ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, కుమారుని ముద్దు పెట్టుకునడి, లేని ఎడల ఆయన కోపపడును. కుమారుడు అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ముద్దు పెట్టుకోవాలంటే ఆయన అంగీకరించటం. ముద్దు పెట్టుకోవటం అంటే ఆయన అంగీకరించటం, ఆయన్ని ఆరాధించటం అనేటువంటిది ఈ అడ్వెంట్ సీజన్లో ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డలారా ఎంతకాలం మన జీవితంలో ఆయన్ని మరి ముద్దు పెట్టుకుంటున్నామో అంటే ఆయన కలిగి ఉన్నామో లేదో, ఆయన అంగీకరించేమో లేదో, ఆయన ఆరాధించగలుగుతున్నామో లేదో, ఆరాధించడానికి అంగీకరించడానికి దేవుడు మరొక అవకాశం అనేటువంటిది మనందరి జీవితానికి ఈ అడ్వెంట్ సీజన్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి విషయం. 2వ తలంపు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఎవరైతే ఏ పరిస్థితుల్లోనైనా మనం ఈ లోకంలో ఎవరిని ఆశ్రయించినా మనం భంగపడొద్దు. మనం భంగపరచబడి మనకి ఏ మేలు, ఏ సహాయం, ఏది కూడా జరగకపోవచ్చు. అధికారులైనా, నాయకులైనా, ప్రభుత్వాలైనా, అయిన వారైనా, బంధువులైనా, స్నేహితులైనా మనకున్నటువంటి కష్టంలో, ఇబ్బందులో, సమస్యలో, ఆపదలో మనం ఆశ్రయించినప్పుడు వారు మనకేం మేలు చేయకపోవచ్చు, ఏ సహాయం చేయకపోవచ్చు. కానీ దేవుడు జ్ఞాపకం చేసినటువంటి మాట, ఆయన్ని ఆశ్రయించినటువంటి వారందరూ కూడా ధన్యులు. బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డలు ఎందరో ఆయన ఆశ్రయించారు. బైబిల్ గ్రంథంలో మనం గమనించినప్పుడు మరి యోసేపుని జీవితాన్ని చూడండి. యోసేపుకి మరి తండ్రి, మరి అన్నలు, మరి వారెవరూ కూడా యోసేపుతో లేరు. ఎవరు కూడా యోసేపుని ఆదరించిన వారు కాదు. యోసేపు మీద ఎవరు జాలిపడినటువంటి వారు కాదు. కానీ యోసేపు దేవుణ్ణి ఆశ్రయించాడు కాబట్టి ధన్యుడిగా మార్చబడ్డాడు. అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడే ఆదుకున్నాడు యోసేపును. తనను ఆశ్రయించినటువంటి వారిని ఎన్నడూ కూడా నెట్టివేయినటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు మనం నమ్మినటువంటి దేవుడు. ఎందరో బైబిల్ గ్రంథంలో రాజులను గమనించండి. మరి దావీదు కానీ, సొలొమోను కానీ, యెహోషాపాతు కానీ, ఆసా కానీ, హిజ్కియా కానీ, మరి వీరందరూ రాజులై ఉండి గొప్ప గొప్ప సామ్రాజ్యాలు, మరి గొప్ప ఆధిక్యత కలిగినటువంటి ఇజ్రాయెల్ దేశాన్ని, మరి ఇజ్రాయెల్ను పరిపాలన చేస్తున్నటువంటి రాజులైనప్పటికీ కూడా ఇజ్రాయెల్ దేవుడైనటువంటి యెహోవాను వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, వారు కలిగినటువంటి యుద్ధాల్లో, వారు కలిగినటువంటి సమస్యల్లో, వారు కలిగినటువంటి వ్యాధుల్లో దేవుణ్ణి ఆశ్రయించారు. వారు ధన్యులుగా మార్చబడ్డారు. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డ, ఈ వీక్ ప్రారంభ దినంలో ఆయన ముద్దు పెట్టుకోవటం, ఆయన్ని అంగీకరించటం, ఆయన ఆరాధించటం, మరి ఆయన్ని నువ్వు ఆశ్రయించేవంటే ఇప్పటి వరకు నీ జీవితంలో ఎవరెవరి మీద ఆధారపడ్డామేమో, ఎవరెవరిని ఆశ్రయించాము, ఏదో పొందాలి, ఏదో జరగాలి, ఏదో చేస్తారు, ఏదో ఇస్తారని జీవితంలో
నిరాశపడిపోతున్నావేమో, ఈ ఉదయం దేవుణ్ణి ఆశ్రయించు, నువ్వు ధన్యుడు అవుతావు, ధన్యురాలు అవుతావు. దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల జీవితంలో అత్యధికమైనటువంటి కార్యాలు దేవుడు అనుగ్రహించగలడు. అటు రీతిగా ఈ లేఖనాలు మనందరి జీవితంలో దేవుడు స్థిరపరచునుగాక. అమ్మాయి ఈ దిన మన క్వశ్చన్ ఏంటంటే, భార్య మాట విని కుమారుణ్ణి ముద్దు పెట్టుకోనటువంటి ఇశ్రాయేలు రాజు, భార్య మాట విని కుమారుడు అనేటువంటి దేవుణ్ణి ముద్దు పెట్టుకున్నటువంటి ఇజ్రాయేలు లేకపోతే యూదా రాజు, ఆ రాజు యొక్క పేరును మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. ఈ దినం జన్మదినం జరుపుకుంటున్న మన సంఘ సభ్యులు మిస్సెస్ సుష్మిత చార్లెస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేనికి వాక్యం సామెతల గ్రంథం 9:11 ప్రకారం, నా వల్ల నీకు దీర్ఘాయువును, నువ్వు జీవించే సంవత్సరం అధికమవుతా సెలవిచ్చట్లుగా సుష్మిత గారికి దేవుడు ఇలాంటి దయాకీటలు ఇంకా అనేకం అనుగ్రహిస్తూ వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డల ఉన్నతంగా ఆశ్రదించుగాక. ఆమె నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల మహోన్నతుడి తండ్రి, కృపగల నాయన, మీ పరిశుద్ధ పాదాలు కొందనాలు. ఈ ఉదయం నాయన దివ్యమైనటువంటి మీ శ్రేష్టమైనటువంటి వాక్కు చేత మాతో మీరు మాట్లాడేది కొందనాలు. ప్రభువా, కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోప్పండని జ్ఞాపకం చేస్తులుగా నా తండ్రి, జీవితంలో ప్రభువా మరి మీ బిడ్డలుగా నాయన మీ స్వరూపులో చేయబడినటువంటి మేము నా తండ్రి, మిమ్మల్ని అంగీకరించినటువంటి వారుగా, మిమ్మల్ని ఆరాధించినటువంటి వారుగా, మిమ్మల్ని గైకున్నటువంటి వారుగా ఉంటుంటే క్షమించండి. ఇప్పటికైనా ప్రభువా మనుషుల్ని, రాజుల్ని, అధికారులను ఆశ్రయించడం కంటే నాయన మిమ్మల్ని ఆశ్రయించిన ప్రభువా, మాకున్న ప్రతి పరిస్థితుల్లో నాయన, ప్రతి అక్కర్లో, ప్రతి ఆపదలో, ప్రతి సమస్యలో కూడా నాయన మీరు చాలినటువంటి దేవుడై ఉన్నారనేటువంటిది, దేవా మా సర్వం సమస్తం మీరనేటువంటిది అని మిమ్మల్ని ఆశ్రయించిన ప్రభువా, ధన్యులు కాబడేటువంటి ఆత్మీయ స్థితిలో ఇంకెక్కువగా మీరు బలపరచండి. ఏ ఉదయనైనా టీఎల్ సన్నిధిరాహాన్ని చూస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల ప్రభువా మీ వాక్యం చేత బలపరిచి దేవా ఈ వీక్ అంతా బిడ్డలు చేరినటువంటి వారి పనుల్లో, ప్రయాణాల్లో బాధ్యతలు మీరు తోడు నడిపించండి. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి దేవా మిస్సెస్ సుష్మిత గారిని మీ జ్ఞాపకం చేసుకోండి. మీ దాస్తులకు ఇచ్చిన దయాకిరీటాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఇలాంటి దయాకిరీటాలు ఇంకా అనేకం పొందుకుంటున్నాయని, నీ పిల్లలను చూస్తామని వాగ్దానాన్ని వారి జీవితంలో స్థిరపరచబట్టడానికి ఇచ్చిన యజమాన్ని, ఇచ్చిన బిడ్డలను మీరు ఆశ్రయించి మీ కృపలో వారి కుటుంబాన్ని మీరు ఆశ్రయించి అభివృద్ధిపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుతాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.